Hi, this is Priya. Welcome to E-Varta News. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి మాలగుండ్ల శంకర్ నారాయణ మీ గ్రూప్ రాజకీయాల కోసం మీ బినామీ అనుచరులను కాపాడుకునేందుకు అధిష్టానం నీకు ఎలాంటి బాధ్యతలు ఇవ్వకుండా మండలాల్లో తిరుగుతూ గ్రూపులు చేస్తూ పార్టీ పరువు తీస్తున్నావు. ఇక మీదట ఇన్ఛార్జ్ అనుమతి లేకుండా మండలాల్లో పర్యటిస్తే సరైన సమాధానం చెబుతాము అని పెనుగొండ మాజీ ఎమ్మెల్యే మాలగుండ్ల శంకర్ నారాయణకు గోరంట్ల మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘాటు హెచ్చరికలు జారీ చేశారు. సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం పార్టీ మండల కన్వీనర్ వీరనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో మండల స్థాయి పార్టీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గోరంట్ల మేజర్ పంచాయతీ ఉప సర్పంచ్ రాజారెడ్డి మాట్లాడుతూ పెనుగొండ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా అధిష్టానం ఆదేశాల మేరకు మాజీ మంత్రి ఉషశ్రీ నియమించబడ్డారని, అయితే ఎలాంటి బాధ్యతలు లేని స్థానిక మాజీ ఎమ్మెల్యే గోరంట్ల మండలంలో అనధికారికంగా పర్యటిస్తూ వివాదాలకు కారణమవుతూ పార్టీకి చెడ్డ పేరు వచ్చేలా ప్రయత్నిస్తున్నాడని, ఇది సరైంది కాదు అని అన్నారు. ఆ చెడ్డ పేరుతోనే కదా జగన్మోహన్ రెడ్డి జిల్లా సరిహద్దులు దాటించాడు. ఆయన నీలో మార్పు రాక నీ సొంత ఆస్తులు నీ బినామీ వ్యక్తులను కాపాడుకోవాలి అని, పార్టీకి చెడ్డ పేరు తేవాలి అని ప్రయత్నిస్తున్నామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భక్తర్ జన్మదినాన్ని పురస్కరించుకుని పార్టీ నాయకులు పార్టీ ఆఫీస్లో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గంపల రమణారెడ్డి, మండల కన్వీనర్ వీరనారాయణ రెడ్డి, ఉప సర్పంచ్ రాజారెడ్డి, పొడగుండ్లపల్లి శివారెడ్డి, మాజీ ఎంపీటీసీ గంగిరెడ్డి, జొన్న ఆంజనేయులు, సర్పంచ్ అంజీ భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తలు చాలా మంది ఉన్నారు, నీకోసం గతంలో పనిచేసిన వీళ్ళందరికీ తెలియజేయండి. మేము మీతో పాటు వస్తాం. ఇక్కడ గ్రూప్ రాజకీయాలు, ఇక్కడంతా ఒకే ఒక గ్రూప్, జగన్మోహన్ రెడ్డి గ్రూప్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రూప్. ఇక్కడ గ్రూప్ రాజకీయాలు చేయడం లేదు. మీ తరఫున కొంతమంది వచ్చేసినాడు. ఆయన గోరెంట్లకు వచ్చే ముందు ఒకటి తెలుసుకోవాలా, ఆయన పార్టీలో ఉన్నప్పుడు కన్వీనర్లతోనే వాళ్ళతో పెట్టాడు. ఎవరన్నా వస్తే అధికారికంగా ఉండే వాళ్ళతో మాకు కూడా టౌన్ కందాలపై మోసి కార్యకర్తలు ఈ కాన్స్టిట్యున్సీలో అందరూ తెలుగుదేశము, యాక్చువల్గా ఈ కాన్స్టిట్యున్సీ తెలుగుదేశానికి పట్టులు అలాంటి కూడా అందరూ ఐక్యతగా పనిచేసి వైఎస్ఆర్ పార్టీని తెప్పిస్తే దాంట్లో 104 కేసులు పెడితే 102 కేసులు వైఎస్ఆర్ మీదే పెట్టించారు. ఇలాంటి వాడి ఇక్కడ గ్రూప్ రాజకీయాలు చేయడం లేదు. మీ తరఫున కొంతమంది ఉషమ్మ వద్దు, శంకరనారాయణ వద్దు అనే కొంతమంది మాట్లాడుతున్నారు. ఇక్కడ మేమైతే ఉషమ్మ కావాలా, శంకరనారాయణ వద్దు అని మేము అనడం లేదు. ఇవాళకే 10 సార్లు ప్రెస్ మీట్ పెట్టారు. మీ పార్టీ నీకు శంకరనారాయణ కావాలని మనసు, ఒక్కరు కూడా ఉషమ్మ కావాలా, శంకరనారాయణ వద్దని మేము ఇక్కడ ఎవరైనా గ్రూప్ చేయడం లేదు. పార్టీ అధిష్టానం ఎవరిని కేటాయిస్తే వారు పనిచేసే సిద్ధంగా ఉన్నాము. శంకరనారాయణ గారు కూడా ఒకటే చెప్తున్నాం, మీరు అధిష్టానం ఏమైనా పెనుగొండ యోగం సమయకర్తగా ప్రకటిస్తే మీ వెంట నడిచే గీపుతూ ఉన్నాం. 2014 నుంచి నీ ఎన్నికే ఉన్నాం. ఈ రోజు అధిష్టానం ఉషమ్మం పెట్టింది చేస్తున్నాం. నీకు కేటాయిస్తే నీ ఎందుకు తిరుగుతాం. మేము నీకు కోరుకుంటాను ఏమంటే గ్రూప్ రాజకీయాలు చేయొద్దండి. మీరు గ్రూపులు చేసి పార్టీలో కొట్టుకొని తన్నుకొని కేసులు పెట్టుకొని పార్టీ గురించి చెడిపోయి కుటుంబాలు ఓటు పడేదని చేయకూడదని చెప్పి శంకరనారాయణ గారు విన్నపించుకుంటున్నాను. వచ్చేసినాడు. ఆయన గోరెంట్లకు వచ్చే ముందు ఒకటి తెలుసుకోవాలా, ఆయన పార్టీలో ఉన్నప్పుడు కన్వీనర్లతోనే వాళ్ళతో పెట్టాడు. ఎవరన్నా వస్తే అధికారికంగా ఉండే వాళ్ళతో మాకు కూడా టౌన్ కన్వీనర్కి, మండల కన్వీనర్కి తెలియజేస్తే మేము ఆయన ఎందుకు వస్తున్నాడు, ఏమి సవైనంతా ఆయన ఉషమ్మ ఉంది, ఆయనకు తెలియజేస్తే ఆయన కూడా వస్తారు. అయితే మేము ప్రతిసారి మీటింగ్ పెట్టినప్పుడు మొత్తం వాట్సాప్లో అందరినీ ఇన్వైట్ చేసినాము. పార్టీ ఆఫీస్ ఓపెన్ వాళ్ళు కొంతమంది రావడం లేదు. అయితే ఈ శంకరనారాయణ గ్రూప్ రాజకీయము చేస్తున్నాడు, అలా నీకు మంచిది కాదు. మేము 10 ఏళ్ళు నీ జెండా మోసినాము, అయినా నువ్వు మంత్రి అయినాము. తర్వాత నీకేదో ఇక్కడ టికెట్ రాలేదు, అనంతపురం పంపించినారు, ఉషామ్మకి ఇచ్చినారు. ఆయన చేసే పనులు కాపీ కొట్టి వాళ్ళతో వచ్చి పరామర్శించడము, నీతో వచ్చి పరామర్శించడం. మేము కూడా పార్టీలో ఉన్నాము, మేము అధికారికంగా ప్రకటించే వాళ్ళము. నువ్వు గోరెంట్లకు వచ్చేటప్పుడు మాకు మాట చెప్తే మేము కూడా నీకు వెంట వస్తాము. అయినా నువ్వు మాతో ఎక్కడ పిలవకుండా నువ్వే ఏదో బూసోడు వచ్చా అన్నట్లు వచ్చి వెళ్ళిపోతున్నావు.
నీకు పద్ధతి కాదు ఇది. గోరెంట్ల నియోజకవర్గ పెనుగొండ నియోజకవర్గాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీని వెన్నుపోటు పొడిచే విధంగా ఈ గోరెంట్లలో అందరూ అనుకుంటున్నారు. కాబట్టి నువ్వు ఈ గ్రూప్ రాజకీయాలు విడిచిపెట్టేసి ఏమన్నా ఉంటే మా అందరితో కలిసినా మేము కూడా నీ వెంట వస్తాము. పొరపాటు మళ్ళా టికెట్ ఇస్తే మేము చేసేదానికి సిద్ధంగా ఉన్నాము. అట్లాంటిది ముసల్మాను సమన్వయకర్తగా నియమించినప్పుడు నువ్వు ఈ గోరెంట్లలోనే ఎందుకు ఈ మన నియోజకవర్గంలోనే పెట్టుకుంటాము. అనంతపురంలో చాలా మంది బాధ్యులు ఉన్నారు, అక్కడ పోయి వాళ్ళందరికీ న్యాయం చేకూర్చాలని ఇంకా ఇట్లా గ్రూప్ రాజకీయాలు చేయకూడదని విన్నవించుకుంటాం. స్కంధాలపై మోసి కార్యకర్తలు ఈ కాన్స్టిట్యున్సీలో అందరూ తెలుగుదేశము యాక్చువల్గా ఈ కాన్స్టిట్యున్సీ తెలుగుదేశానికి పట్టులు అలాంటప్పుడు అందరూ ఐక్యతగా పనిచేసి వైఎస్ఆర్ పార్టీని తెప్పిస్తే దాంట్లో 104 కేసులు పెడితే 102 కేసులు వైఎస్ఆర్ మీద పెట్టించారు. ఇలాంటి వాడు ఈ పొద్దు వచ్చి ఈయన పార్టీ గ్రూపులు విధంగా చేస్తున్నారు. దాంట్లో ఒకే కులస్తులను 48 మంది ఓన్లీ ప్రెస్ మీట్ కేసు, ప్రెస్ మాట్లాడుకోండి కేసు. అది దాని సెక్షన్స్ ఏంటో విచిత్రమైన సెక్షన్ తెలిసిన దేశద్రోహం అంట. ప్రెస్ మీట్ పెట్టేది దేశద్రోహం కేసు సెక్షన్స్. ఈ అధికారులను అండబెట్టుకొని ఈ విధంగా చేసినాడు. ఈ దూరం ఆయన వస్తే జరిగే గలాట్లకైనా ఏమిటికైనా మేము సిద్ధంగా ఉన్నాం. లేదు పార్టీ పరంగా వస్తే చట్టపరంగా వస్తే మేము మాకు అభ్యంతరం లేదు. గ్రూప్ రాజకీయాలకు వస్తే మేము సిద్ధంగా ఉన్నాం. ఆయన ఆల్రెడీ అనంతపురం తరిమినారు. అనంతపురంలో కావాలంటే ఆయన తిరగమనండి, చేసుకోమనండి. సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నాం. వార్నింగ్ అనుకోండి, ఏం భయపడేది ఏమిగా. పార్టీ కోసం పనిచేసే వాళ్ళంతా వెనకంటి ఉన్నారు. అప్పుడు కూడా ఇప్పుడు వెనకంటి ఎవరు ఉన్నారో వాళ్ళని కూడా కన్న కూతలు తిన్నాడు. అది చాలా మందికి తెలుసు. నాకున్నాడు వెహికల్ తెచ్చుకున్నాడు, నా డబ్బులు తినేసి వెహికల్ తెచ్చుకున్నాడు అని చాలా మందితో ఆయన భాష మాట్లాడింది దేశమంతా తెలుసు. అలాంటి వాళ్ళని వెనకంటి వేసుకొని ఈరోజు ఏదో పదవులు ఇచ్చిన వాళ్ళు ఆయన బినామీలను వెనకంటి పెట్టుకొని రావాలంటున్నారు. వాళ్ళు ఏం చేసినారనేది ప్రజలకు తెలుసు. వాళ్ళు వెనకంటి వేసుకొని పోతే ప్రజల్లో ఏమి రియాక్షన్ వస్తుందో తెలుసు. ఊరికే పెట్టుకొని ఈ విధంగా చేయడము పార్టీకి నష్టము. జగన్మోహన్ రెడ్డి కూడా ఆల్రెడీ విన్నవించినాము. ఈతురు కూడా ఇదే విధంగా కొనసాగితే జరిగే పరిమాణాలకు జగన్మోహన్ రెడ్డితో చెప్పి జరిగే తీర్మానాలు మేము డిసైడ్ చేసుకుంటాం.